అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను మీకు ఒక ఇయర్ రింగ్ సెట్ అనేది షేర్ చేయబోతున్నానండి. దానికోసం వ్యాక్స్ షీట్ అని తీసుకున్నాను. ఆ వ్యాక్స్ షీట్ని లవ్ షేప్ అనేది నేను కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేను చైన్ అనేది తీసుకున్నానండి. లవ్ షేప్లో ఆల్రెడీ వ్యాక్స్ షీట్ అనేది కట్ చేసుకున్నా కదండి. దానికి నేను గ్లూ అనేది అప్లై చేశాను. B7000 అనేది వాడుతున్నాను ప్రజెంట్ నేను. గ్లూ అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా పెరల్ చైన్ అనేది షేప్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు నేను అతికిస్తున్నానండి. వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది నేనైతే ఏ విధంగా అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా నేనైతే 2 లైన్స్ అనేది అతికించేసానండి. మనకి ఇయర్ రింగ్ అనేది ఇలా మనకి వచ్చేసింది. నెక్స్ట్ నేను మిర్రర్స్ అనేది తీసుకున్నానండి. డైమండ్ షేప్ అనేది మిర్రర్ తీసుకున్నాను. 2 మిర్రర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వ్యాక్స్ షీట్ తీసుకొని దాని మీద మిర్రర్ అనేది అతికించి స్టోన్ చైన్ మనం ఆల్రెడీ పెరల్ చైన్ తీసుకున్నాం కదండి. ఆ పెరల్ చైన్ని అతికిస్తున్నానండి. వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఈ విధంగా అతికిచ్చేసిన తర్వాత పెరల్ చైన్స్ ఉన్నాయి కదండి. దాన్ని నేను ఆల్రెడీ మనం అతికించాం కదండి వ్యాక్స్ షీట్కి. దానికి అనుగుణంగా ఈ పెరల్ చైన్ అనేది అతికిస్తున్నానండి. దీన్ని కూడా టూ లైన్స్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా నేను మిర్రర్కి అయితే పెరల్ చైన్ అనేది అతికించేసానండి. 2 లైన్స్ అనేది అతికిస్తున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు అయితే సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ అనేది చేయడానికి, నేను మీకు షేర్ అనేది చేయడానికి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ అండి. ఇంకా మీకు ఏదైనా జ్యువెలరీ అంటే కనుక మీకు బ్యాంగిల్స్ కానీ ఇలాంటి జ్యువెలరీస్ కానీ అంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ కానీ స్టోన్ చైన్స్ అలాంటివి ఏమన్నా కావాలంటే కనుక నాకు వాట్సాప్ అనేది చేస్తే కనుక నేను మీకు ఇష్టమైనట్టుగా జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ అనేది కస్టమైజ్ చేసి మీకు పంపిస్తానండి. మీరు నా వాట్సాప్ నెంబర్కి కనుక వాట్సాప్ చేస్తే కనుక మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసి ఇవ్వబడుతుంది. అండ్ నా వాట్సాప్ నెంబర్ అనేది నేను వీడియో ఎండింగ్లో స్క్రీన్ పైన ఇస్తానండి. ఈ విధంగా నేను మిర్రర్కి 2 లైన్స్ అనేది పెరల్ చైన్ అతికించేసానండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ లవ్ సింబల్ షేప్ తీసుకున్నాం కదండి. దానికి 2 లైన్స్ అతికించేసాం కదండి. అండ్ దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు
అనేది సెట్ చేస్తున్నామండి. ఈ విధంగా మనకి 2 అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ నేను ఐ పిన్ అనేది తీసుకున్నానండి. ఐ పిన్ తీసుకున్న తర్వాత అది నాకు ఎంత సైజ్ కావాలనేది చూసుకొని నేను కట్ చేసుకున్నానండి. ఐ పిన్ కట్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా నేను రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఆల్రెడీ మన లవ్ సింబల్ ఉంది కదండి, దాన్ని మిడిల్‌లో నేను దీన్ని అతికిస్తానండి. వీడియోలో చూస్తే కనుక నేనైతే ఎలా రౌండ్ షేప్ అనేది చేశానో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ విధంగా నేను ఐ పిన్ అనేది సెట్ చేసుకున్నానండి. వీడియోలో చూస్తే కనుక మీకు ఏ విధంగా నేను చేశాను అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నా కదండి 2 ఇయరింగ్ సెట్ అనేది, దానికి నేను మిడిల్‌లో అనేది ఈ ఐ పిన్ని గ్లూ అప్లై చేసి అతికిస్తున్నానండి. మీకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది కావాలనుకుంటే కనుక నేను వీడియో లాస్ట్లో నా వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేస్తానండి. దానికి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను మీకు కావాల్సినట్టు రెడీ చేసి అనేది కస్టమైజ్ చేసి ఇస్తానండి. ఈ విధంగా నేను ఐ పిన్ అనేది అతికించేసాను. నెక్స్ట్ మనం మిర్రర్ అంటించాం కదండి, దానికి కూడా ఒక ఐ పిన్ అనేది అంటిస్తున్నాను. వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఈ విధంగా ఐ పిన్ అనేది రెండింటికి అతికించుకున్న తర్వాత ఈ రెండింటిని మనం అటాచ్ చేయాలండి. నెక్స్ట్ మనకి ఇయరింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం అతికించేసిన తర్వాత ఇంకో పిన్ అనేది తీసుకొని నేను పెరలు తీసుకున్నానండి. తీసుకొని దాన్ని ఎక్కించేసి నేను మిడిల్‌లో ఆల్రెడీ మనం ఐ పిన్ అంటించాం కదండి, దానికి అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ అనేది తీసుకోవాలండి. పెరల్ని అనేది ఎక్కించిన తర్వాత ఈ విధంగా రౌండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లవ్ సింబల్కి అనేది 2 పిన్స్ అనేది యాడ్ చేసాం కదండి, ఐ పిన్ని 2 హోల్స్ చేసి దానికి మధ్యలో అతికించాలండి. ఇది అటాచ్ చేయాలి. ఈ విధంగా పెరల్ని అనేది అటాచ్ చేయాలండి. అటాచ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం 2 పెయిర్స్ అనేది చేసాం కదండి, దానిలో మిర్రర్ అతికించి దానిలోని ఈ సింబల్ అనే దాన్ని రెండింటిని అటాచ్ చేయాలండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి అనేది పెరల్ అనేది ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆ రెండింటిని అటాచ్ చేయాలి. సో మనకి ఇలా అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మనం మిర్రర్ అతికించాం కదండి, దీన్ని కూడా రెండింటిని అటాచ్ చేయాలి. అప్పుడు మనకి ఇయరింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం అయితే రెండింటిని అటాచ్ చేయాలండి. అటాచ్ చేస్తే కనుక మనకి ఇయరింగ్ సెట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఇయరింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనకైతే ఇయరింగ్ సెట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రింగ్ మేకింగ్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నా ఇయర్ రింగ్ అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే కనుక నాకు కొంచెం ఇంకొన్ని వీడియోస్ అనేది చేయడానికి మోటివేటెడ్గా ఉంటుందండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి. మీరైతే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది ఆర్డర్ అనేది పెట్టుకోవడానికి నేను వీడియో ఎండింగ్లో వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేశానండి. సో మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి ఇవ్వబడినండి. బ్యాంగిల్స్, హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి.